నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. నాంపల్లి మండలం కేతపల్లిలో తల్లి కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. కేతపల్లికి చెందిన కుందేళ్ల నగేష్ భార్య మమతతో అదే గ్రామానికి చెందిన సుజాత గొడవ పడింది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరి మమతపై పెట్రోలు పోసి సుజాత నిప్పంటించింది. ఆ సమయంలో బాధితురాలు తన 5 నెలల కుమారుడిని ఎత్తుకుని ఉంది. ఈ ఘటనలో మమత అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. మమత భర్తతో సుజాతకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ నాంపల్లి మండలం కేతేపల్లి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందినటువంటి నగేష్ అతని భార్య మమతతోటి 6 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 సంతానం ఉంది. 3 సంవత్సరాలు ఉన్నటువంటి బాలుడు, అదేవిధంగా 6 నెలలు ఉన్నటువంటి ఆద్విక్ అనే 2 సంతానం ఉన్నారు. అయితే నగేష్ కి కొన్నాళ్ళ నుంచి కూడా సుజాత అనే మరొక వివాహేతర సంబంధం నెలకొంది. ఈ క్రమంలో వీరిద్దరు కూడా కొన్నాళ్ళ నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే ఇది ఇంట్లో మమతకు తెలియటం, వీరి ముగ్గురి మధ్య గొడవలు నడవడం కూడా కొన్నాళ్ళ నుంచి జరుగుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం నగేష్, మమత దంపతులు ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నారు. అదే సమయంలో సుజాత వారి ఇంటికి వచ్చేసి ఇలా మమతతో మాట్లాడటంతో, మమత మీరు మా భర్తలో తిరుగుతున్నారు అని చెప్పేసి వీరి ముగ్గురి మధ్య వాగ్వాదం నడవటం, పెద్ద ఘర్షణ మీద దారి తీయటం. అయితే ఒక పథకం ప్రకారమే సుజాత వచ్చేటప్పుడే పెట్రోల్ తీసుకుని రావటం. ఆ గొడవ జరిగిన అనంతరం సుజాత పెట్రోల్ బాటిల్ మొత్తం తీసుకుని ఆ పెట్రోల్ మొత్తం కూడా మమత మీద చల్లి నిప్పంటించింది. ఈ క్రమంలోనే మమత తన సంఖ్యలోనే తన 6 నెలల పిల్లోడు కూడా ఉన్నాడు. ఒక్కసారిగా నిప్పు అంటుకోవడంతో మమత ఒక్కసారిగా బయటికి పరుగులు తీసింది. ఈ సమయంలోనే బాలుని కూడా కింద పడేసి పరుగులు తీసింది. వెంటనే ఆ నిప్పు మొత్తం కూడా వేగంగా అంటుకోవడంతో మమత శరీరం మొత్తం కూడా నిప్పు అంటుకుని మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఉంది. ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఒకసారి ఉటావుటిగా వెంటనే ఏదో జరిగిందని చెప్పేసి వచ్చి అక్కడ గాయపడినటువంటి బాలుని ఉటావుటిన నలుగురు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇక్కడ వైద్యులు సీరియస్ గా ఉంది, హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పడంతో వెంటనే ఆ బాలుని తీసుకుని నీలపూర్ ఆసుపత్రికి తరలించేందుకు కూడా వెళ్తున్న క్రమంలో వీరు జస్ట్ అక్కడ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రికి చేరుకునే సమయంలోనే బాలుడు మృతి చెందారు. అయితే మరొకసారి వైద్యులు కూడా అక్కడ 1-2 సార్లు పరిశీలించారు. చెక్ చేసిన తర్వాత కూడా వైద్యులు కూడా దారి మధ్యలోనే మృతి చెందారని చెప్పి కూడా ధృవీకరించారు. అయితే ఈ ఘటనతో గ్రామంలో మొత్తం కూడా స్థానికులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇది అన్యూనంగా ఉన్న కుటుంబం మధ్యలో సుజాత అయిన ఒక మహిళ వచ్చి వీళ్ళు ఇక్కడ వివాహిత సంబంధం రావడంతో మమత అనే ఒక మహిళ మృతి చెందటం, 6 నెలలు ఏమి అన్యాయం పుణ్యం తెలియని 6 నెలల పిల్లోడు కూడా చనిపోవటం, ఇలా గ్రామం సంబంధించినటువంటి 2 మృతి చెందటం గ్రామంలో విషాచాయాలు అలుముకున్నాయి. అయితే ఈ విషయం తెలుస్తున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఘటన గల కారణాలేంటి అనేవి కూడా వివరాలు సేకరిస్తున్నారు. నగేష్ పాత్ర ఎంత ఉంది దీంట్లో, తర్వాత సుజాత పాత్ర ఏంటి, అసలు వీరిద్దరు కావాలని కలిసి చేశారా, లేదంటే సుజాత ఒక్కటే ఇది పథకం ప్రకారం చేసిందా, ఇది ఎవరి పాత్ర ఎలా ఉందనేది కూడా ఆ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ప్రాథమిక సమాచారం సేకరించారు. అక్కడ ఉన్నటువంటి క్లూస్ ను కూడా తీసుకున్నారు. అక్కడ పెట్రోల్ బాటిల్, అదేవిధంగా ఒక కారం పొడి, తర్వాత వివిధ కత్తి ఒకటి, అక్కడ లభించిన ఆయుధాలన్నింటినీ కూడా వాళ్ళు సేకరించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే నిందితురాలు సుజాతను కూడా అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు అయితే ఇప్పటి వరకు ధృవీకరించలేదు. అయితే నగేష్ ని, సుజాతను కూడా ఎక్కడ ఉన్నారో వారిని వెతికి పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో వారికి కఠినమైన శిక్షలు విధించే విధంగా కూడా తగిన చర్యలు తీసుకున్నారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇలాంటి వివాహేతర సంబంధాల వలన గ్రామంలో ఒక తల్లి, అదేవిధంగా 6 నెలల పిల్లోడు చనిపోవడంతో గ్రామంలో అయితే విషాచాయాలు అనుకున్నాయి. ఇలాంటి ఘటన పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా స్థానిక పోలీసులు కావచ్చు కఠినమైన శిక్షల్ని తీసుకుని వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తారు. ఇది ఈ ఘటనకు సంబంధించిన తాజా. ధన్యవాదాలు ఈశ్వర్.